సావు ఎన్నటికీ పరిష్కారం కాదు. ఎందుకంటే మనం బ్రతికేది వాళ్ళ కోసం కాదు, మనం దేవుని కోసం బ్రతకాలి. దేవుని కోసం నువ్వు బ్రతకడం ప్రారంభిస్తే నువ్వు పడిన చోట నా ప్రభు నేను ఉన్నతమైన స్థితిలో పెడతారు. నువ్వు కన్నీరు కార్చిన చోట నా ప్రభు నీకు ఆనంద బాష్పాలు కురిపించగలిగిన దేవుడు. అంతెందుకు నా ప్రభుకు తెలీదా నువ్వు గాయపడున్నావని? ఆ గాయాన్ని నా ప్రభు కడతాడు. ఎన్నడూ ఎవ్వరూ ఊహించలేని ఉన్నతమైన శిఖరం పైకి నా ప్రభుని నెక్కించి ఎంతమంది అయితే నేను దూషించారో వారందరి నోటితో నేను పొగిడేలాగా చేస్తాడు. నన్ను నేను బలపరచుకోవడానికి ఒక వాక్యం పదే పదే చదువుతూ ఉండేవాడిని, దానికోసం ఎక్కువ ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. ఈరోజు ఈ మాట మీతో పంచుకోవాలని చాలా ఆశపడుతున్నాను. కీర్తనల భాగము 118వ కీర్తన 22వ మాట చదవగలిగితే, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయేను. దేవుని వాక్యం స్పష్టంగా అంటది కదా, నిషేధించిన రాయి. ఈరోజు చాలామంది మనల్ని నిషేధించారు. బయట వాళ్ళు ఎవ్వరూ మనల్ని వెలివేయరండి, మన సొంత వారే. అందులో మన అన్నలు, అక్కలు, చెల్లెలు, తమ్ముళ్ళు, భార్య, భర్త, స్నేహితులు చాలామంది ఉండొచ్చు. వాళ్ళందరూ మనల్ని ఒక్కొక్కసారి వెలివేస్తారు, నిషేధిస్తారు, అవసరం లేనట్లు పక్కన పడేస్తూ ఉంటారు. కానీ దేవుని వాక్యం అంటది కదా, నిషేధించబడిన వారు మూలకు తలరాయిగా మార్చబడతారని ప్రభు లేఖనాలు సెలవిచ్చినట్లు